Planetary India, Sri Raghunathan Garu, to come upon the land and occupy the field. Welcome, sir. Speaker, Sri D.O. Garu, India Garu. Welcome, sir. Thank you. May I know Sri Balachandra sir, General Secretary, STU, Visited HM and the occupied field. Sri Renjala Naresh Garu, General Secretary. Myself, I am one of the associate schools for Planetary Society India. With regard to the astronomy side, and through teachers to develop scientific thinking and to promote them as scientists. So, in doing this, I now request our state board, today's chief guest, and the head officially by lightning the lamp. Raghunathan sir, enlighten the lamp. The speaker of today's program. Now it's the turn of Sri R.D. Shekhar Garu, the General Secretary for the CHESMA, Telangana Recognized Schools Management Association. In rights of Karimnagar, Sri Kishore Rao, the Deputy Guru, enlighten the lamp. And the DCEB Secretary, Sri Chandrasekhar Garu, and Secretary of Sri Mashana High School, RO, and an associate school for Planetary Society India, to lead further and to start with his welcome speech and State General Secretary, Sri Yadagiri Shekhar Garu, and our beloved speaker. ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువనే. ఆయన ఖగోళ శాస్త్రాన్ని తన దినచర్యగా మార్చుకొని గ్రహాలను ఆట వస్తువులుగా ఆడబండు రాత్రి భవన్లు గ్రహాల మీదనే పరిశోధన చేస్తున్న మహానుభావుడు శ్రీ రఘునందన్ గారు, అలాగే మన డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ శ్రీ కృష్ణారావు గారు. ఉద్దేశము వక్తలను మాట్లాడడానికి కాకపోతే మనం కేజీ నుంచి ట్వింకిల్ లీడర్ స్టార్ నుంచే మనం ఖగోళ శాస్త్రం స్టార్స్ గురించి మాట్లాడుకుంటున్నాం, కానీ దాన్ని తనివిగా అనుభవించడం మనకు కలవుతున్న ఈ రోజుల్లో మీకు తెలుసు, ఈ భూగ్రహం మీద రాను రాను పొల్యూషన్ పెరిగిపోతూ మానవాళికి ఎంత నష్టంగా ఉన్న రోజులు, ఈ జనాభా సాంద్రత పెరిగి ఇదంతా పెరిగి రానున్న రోజుల్లో ఖచ్చితంగా మనము ఇంకా వేరే గ్రహాల మీద ఆధారపడే రోజు వస్తుంది. కాబట్టి అటువంటి గ్రహాల గురించి ముందే పరిశోధనలు చేసే ఇటువంటి శాస్త్రజ్ఞులు మనకు అవసరం. మన స్టూడెంట్స్ లో కానీ మన టీచర్స్ లో మనకు ముందు దాని గురించి అవగాహన ఉంటే రానున్న రోజుల్లో మన పిల్లల్లో కూడా ఎందరో గొప్ప గొప్ప శాస్త్రజ్ఞులు అయ్యి దాని మీద కూడా మానవాళి ఎంతో ఉపయోగం చేసుకునే రోజు రానున్న సంవత్సరాల్లో ఖచ్చితంగా ఉంటుందని తెలియజేస్తున్నాము. ఇప్పుడు ఇంకా పెంచకుండా మనకు డిఓ గారు వాల్యుబుల్ టైం ఇచ్చినారు, ఇప్పటికే లేట్ అయిందని మన్నించమని అడుగుతూ ఫస్ట్ ప్రోటోకాల్ను తప్పించి మన చీఫ్ గెస్ట్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నారు. ఈనాటి కార్యక్రమం ఏర్పాటుకు రూపకర్త ప్లానటరీ సొసైటీ గారు టిఆర్ రఘునందనరావు గారు, వేదిక మీద చేసినటువంటి బాలకృష్ణ గారు, మరియు కేశవ గారు, మరియు ప్రశ్న రాష్ట్ర సెక్రటరీ గారు శేఖరరావు గారు, డిసిపి సెక్రటరీ గారు బాలచంద్ర గారు, కృష్ణారావు గారు, రాధికంగారెడ్డి గారు, ఇంకా పెద్దలందరికీ కూడా, మరియు కార్యక్రమాన్ని హాజరైనటువంటి ఉపాధ్యాయులు విద్యార్థులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారము. ఈరోజు అంటే పర్టికులర్గా వీళ్ళందరూ వచ్చి జయసింహ గారు, తర్వాత బాసిత్ గారు వచ్చి అడగడం జరిగింది. అంటే ఖగోళ శాస్త్రం మీద, ఆస్ట్రానమీ మీద ఉపాధ్యాయులకి ఒక అవగాహన కల్పించడానికి మంచి ప్రొజెక్టర్, తర్వాత వచ్చినటువంటి మార్పుల్ని
ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఒక ట్రైనింగ్ క్లాస్ లాగా తీసుకుంటామని చెప్పడం జరిగింది. ఒక మంచి నిర్ణయం. ప్రతి పాఠశాలలో కూడా ఎన్నో రకాలుగా మనం సైన్స్కి సంబంధించి అంశాలు విద్యార్థులకి నేర్పుతున్నాము. దీంట్లో అంటే దాదాపుగా కొంత క్లిష్టమైనది అంటే సులభంగా మనకి విద్యార్థి విజిబుల్గా చూడలేనటువంటి అంశం ఆస్కారం అని చెప్పవచ్చు. మానవుడు అంటే మొట్టమొదటిసారిగా అంతరిక్షానికి వెళ్ళిన దగ్గర నుంచి ఇప్పటికి ఎన్నో రకాల మార్పులు రావడం జరిగింది. అంతేకాకుండా అంటే జీవరాశి అనేది ఒక భూగ్రహం మీద మాత్రమే ఉంటుందని అంటే దానికి అవసరమైనటువంటి ప్రాణవాయువు ఇక్కడే ఉంటుందని అందరం కూడా నమ్ముతూ వచ్చాము. దీనికి సంబంధించి కూడా ఇక్కడే కాదు ఇంకా వేరే గ్రహాల మీద కూడా గ్రహాంతర వాసులు నివాసం ఉంటున్నది సంబంధించి దానికి సంబంధించి కూడా పరిశోధనలు జరుగుతున్నాయి. కొన్ని రకాలైనటువంటి పరిశోధనలు కూడా అటువంటి జీవరాశి ఉండే అవకాశం ఉన్నది అనేటువంటిది కూడా మనకి తెలియవస్తున్నది. అంతేకాకుండా ఎన్నో రకాలుగా మనకి భూమిపై మార్పులు వస్తున్నాయి. దీనికి తప్పనిసరిగా కారణం మనకి విశ్వాసాలలో సంభవించేటువంటి పరిణామాలు దీనికి తోడై ఉంటున్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా విద్యార్థులు నేర్చుకొని మంచి అవగాహనకి కల్పించడానికి ముందుగా ఉపాధ్యాయులందరూ కూడా ఈ విషయాలు నేర్చుకున్నట్లయితే తప్పనిసరిగా మంచి ఫలితాలు వస్తాయి. అంతేకాకుండా అంతరిక్షానికి సంబంధించి చెప్పడం జరిగింది. అంటే చిన్న చిన్న టెలిస్కోపులతోని అంటే మనకు సంబంధించినటువంటి సౌర కుటుంబం ఇంకా దీనికి సౌర కుటుంబమే కాకుండా విశ్వంలో కొన్ని వేల కోట్ల వంటి సౌర కుటుంబాలు ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి మీకు అన్నింటినీ కూడా చిన్న చిన్న మైక్రో టెలిస్కోప్తో కూడా చూపిస్తామని చెప్పడం జరిగింది. చాలా సంతోషం. పర్టికులర్ ఈ కార్యక్రమాన్ని రూపొందించినట్టు కృషి చేసినటువంటి రఘునందనరావు గారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన అందరికీ కూడా ధన్యవాదాలు. The Director and Founder Secretary, PSI, National Society of India, today's speaker, Sri Raghunath Gandhi, to Founder, DO, Sri K. Vijaya Garu. Thank you. So in memory, I also request him to hand over the mementos on the teachers and children workshop. Planetary Society India Kalam Mars Observation Center వారి ఆస్ట్రానమీ వర్క్షాప్ వచ్చినటువంటి మిత్రులు, సైన్స్ మిత్రులు, తర్వాత ఈ వేదికను ఏర్పాటు చేసినటువంటి వివిధ పాఠశాలల కరస్పాండెంట్స్, డిస్ట్రిక్ట్ టీచర్స్ అసోసియేషన్ అధ్యక్షులు రాజేంద్ర గారు, మహేష్ గారు, చంద్రశేఖర్ గారు, బాలచంద్రన్ గారు, ఈనాటి ముఖ్యమైన స్పీకర్ రఘునందన్ కుమార్ గారు, మీ అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. సామాన్య శాస్త్రం అంటే సామాన్యంగా ఉండి అసామాన్యంగా గోచరించే సామాన్య శాస్త్రం. ఎంత పెద్ద ఆవిష్కరణ అయినా కానీ దానికి మూలం మనం చూస్తున్నటువంటి చిన్న అంశమే. ఇంతమంది శాస్త్రవేత్తలు వారి ఆలోచన అనేది ఆ రోజు ఆ క్షణంలో సరైన విధంగా ఆలోచించి ఆవిష్కరించబట్టే ఈ రోజుల్లో మనం ఇంత సుఖవంతమైన జీవితం గడుపుతున్నాం. ఒకవేళ ఆ రోజు గ్రాహం బెల్ కానీ ఆలోచించకుంటే మనకు ఫోన్ సౌకర్యం ఉండకపోయేది. అట్లాగే వాళ్ళ ఇంట్లో అమ్మ వంట చేసేటప్పుడు ఆ మీద ఉండే మూట ఎందుకు ఎగురుతుంది అని గమనించి ఉండకుంటే రైలు ఇంజన్ ఉండకుంటే రైళ్ళు కూడా మనం ఎద్దుల బండితో లాగే వాళ్ళమేమో. ఇవన్నీ కూడా చిన్న ఆవిష్కరణలు, పెద్ద విషయాలు అనిపిస్తాయి కానీ చిన్న అంశంతో స్టార్ట్ అయినాయి. అవి మన పిల్లల్లో వెలికి తీయాల్సిన అవసరం మన ఉపాధ్యాయులు ఎంతో ఉంది. ఈ ఆస్ట్రానమీ అనేది అంతరిక్షం, అంతరంగం ఎంతైతే విశాలమో అంతరిక్షం కూడా అంతే విశాలమైనటువంటి.
మన మనసులో తెలుసుకోలేమనంట, మన అంతరంగం తెలుసుకోలేమంట. అలాగే అంతరిక్షం గురించి కూడా ఎన్నో విషయాలు మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. ఈ అవకాశం ఇచ్చిన వారికి తెలియజేస్తూ సెలవు. ఈరోజు నిజామాబాద్ పట్టణంలో జిల్లా నుంచి దాదాపు భౌతిక శాస్త్రం, ఫిజికల్ సైన్స్ టీచర్స్ అంతా కూడా ఈ యొక్క ప్లానెటరీ సొసైటీ, ముఖ్యంగా ఈ ఖగోళ శాస్త్రం గురించి పరిశోధన చేసి దీన్ని తెలంగాణలోనే కాకుండా ప్రపంచంలోనే ఒక మంచి ఎన్విరాన్మెంట్ తీసుకురావడం కోసం కంకణబద్ధులై వారు భారతదేశాన్ని అంతా కూడా ఈ ఖగోళ శాస్త్రంపై అవగాహన తీసుకొచ్చి టీచర్స్ అందరినీ కూడా ఎడ్యుకేట్ చేసి ఇది చక్కటి ప్రోగ్రాం నిజామాబాద్ పట్టణంలోనే స్టార్ట్ చేయడం, అది కూడా ట్రస్మా కోఆర్డినేట్ చేస్తూ దీన్ని ఈరోజు పునాది వేస్తున్నందుకు తెలంగాణ రాష్ట్ర జనరల్ సెక్రటరీగా తెలంగాణ రికగ్నైజ్డ్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్ తరఫున వారికి ధన్యవాదాలు చెప్తూ, సో ఇంత చక్కటి కార్యక్రమానికి నన్ను గెస్ట్ ఆఫ్ ఆనర్గా పిలిచినందుకు ఈ నిజామాబాద్ ట్రస్మా ఆర్గనైజేషన్ అందరికీ కూడా పేరు పేరున వందనాలు చెప్తూ, వేదికను అలంకరించిన ప్రతి ఒక్కరికి కూడా వందనాలు చెప్తూ, సో సైన్స్ అనేది మనందరికీ తెలుసు. మనమందరం కూడా చాలా చక్కగా కొన్ని ఏళ్ళ నుంచి, కొన్ని సంవత్సరాల నుంచి ఎందరో మందికి విద్యార్థులను భారత్ బాబులు పంపించి సైన్స్ పట్ల చాలా చక్కటి అవేర్నెస్ తీసుకొచ్చేసి మనం ఈరోజు ప్రపంచానికి ఒక గొప్ప వనరుగా పంపించిన ఘనత భారతదేశంలో, ముఖ్యంగా మన తెలంగాణలో అనేక మంది, చాలామంది విద్యార్థులు ఈరోజు ప్రపంచ దేశాల్లో గొప్ప వెలుగుతా ఉన్నారు. దానికి కారణం అంతా కూడా సైన్స్ టీచర్స్ అని మనకు తెలుసు. కానీ మనం కేవలం బీటెక్ అలాగే ఎంబీబీఎస్ కొన్ని స్పెషలైజ్డ్ కోర్సెస్ మాత్రమే పంపిస్తూ ఉన్నారు. కానీ శాస్త్రజ్ఞులు అంటే శాస్త్ర పరిజ్ఞానాన్ని, అలాగే మన కలాం గారు ఎన్నో సందర్భాల్లో చెప్తా ఉన్నారు, భారతదేశంలో శాస్త్రజ్ఞుల కొరత ఉందని ఈ ఇన్స్పైర్ అవార్డు అనేది తీసుకురావడం జరిగింది. దాన్ని దాదాపు హై స్కూల్, ఇంటర్మీడియట్, పీజీ, డిగ్రీ కోర్సులలో రకరకాల స్కాలర్షిప్స్తో ఈరోజు ఇన్స్పైర్ అవార్డ్స్ పెట్టేసి మినిమం 5,000 నుంచి మ్యాక్సిమం 2.5 lakhs వరకు ఈరోజు అవార్డు ఇవ్వడం జరుగుతూ ఉంది డిఫరెంట్ స్థాయిలో. కారణం ఏంటంటే ఇలాంటి శాస్త్రజ్ఞుల కొరత అనేక రకాలుగా ఉంది అని శాస్త్రజ్ఞులు పెంచడం కోసమే వారు కంకణం కట్టుకున్నారు. సో సేమ్ టైం వారి యొక్క అనుసంధానంగానే ఈరోజు ఈ సార్ రఘునందన్ గారు దీన్ని వారి ఆత్మకు శాంతి చేకూర్చాలనే ఉద్దేశంతోనే కలాం గారి యొక్క ఆశయం మేరకే, వారి ఒక కాన్సెప్ట్ మేరకే అంకణం కట్టుకొని ఈరోజు దీన్ని ముందుకు తీసుకెళ్తాము. సో ఈ సందర్భంగా మేము కూడా దీన్ని ఆలోచన చేసేది ఏంటంటే గవర్నమెంట్ సెక్టార్ కావచ్చు, ప్రైవేట్ సెక్టార్ కావచ్చు, మనం ఇద్దరం కూడా చేసే ప్రతిదీ కూడా ప్రపంచానికి పంపించే వనరు. సో మరి ఆ వనరులన్నిటి మనం చక్కగా పంపించినట్లయితే మన ఎన్విరాన్మెంట్ ఏదైతే చంద్రమండలం కావచ్చు, సూర్యమండలం కావచ్చు, ఈరోజు వర్షాభావ పరిస్థితులు కూడా దీనికి ఒక కారణం. మరి గత 2 సంవత్సరాల నుంచి మనకు వర్షాలు లేవు. గతంలో కూడా 5 సంవత్సరాల క్రితం కూడా వర్షాలు చాలా తక్కువ ఉంటాయి. సో అవన్నీ మధ్యలో వచ్చిన ఈరోజు ప్రతిదీ కూడా సైన్స్ పైన ఆధారపడుతుంది. కాబట్టి దానికి సరి అయిన కాన్సెప్ట్ కనుక మనం తీసుకెళ్ళి దీన్ని ప్రజల్లో అవగాహన కలిగించడం కోసం, అవేర్నెస్ తీసుకురావడం కోసం చక్కని ప్రోగ్రామ్స్ మనం పెట్టి పిల్లల లోపల ఏదైతే వాళ్ళ మధ్యలో ఉన్న ఈ శాస్త్రాన్ని కరెక్ట్గా కనుక మనం ఫుల్ఫిల్ చేసినట్లయితే భారతదేశంలోనే తెలంగాణ ఒక గొప్ప రాష్ట్రంగా ఆవిర్భవిస్తూ మనం కూడా చాలా చక్కగా జీవించడం కోసం, మన జీవన ప్రమాణాన్ని పెంపొందించడం కోసమే ఈ ఖగోళ శాస్త్రం అవసరం. ఈ
ఈ విషయంలో మనం ఇది తప్పకుండా దీన్ని ముందుకు తీసుకెళ్ళడానికి మనం అందరం కూడా ముందుండాలని, వారికి అందరికీ కూడా చేయూతనివ్వాలని మనం సార్ ఖచ్చితంగా తెలంగాణలోని ప్రతి జిల్లాలో ఈ కార్యక్రమాన్ని పెట్టి ప్రతి హెడ్ క్వార్టర్లో ఈ సైన్స్ టీచర్స్ అందరికీ కూడా అవేర్నెస్ కల్పించడం కోసం తప్పకుండా దీన్ని తీసుకెళ్తామని సభాముఖంగా తెలియజేస్తూ, అలాగే మన భారతదేశంలో ముఖ్యంగా ఏంటంటే ఇలాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ వేరే వాటి మీద చాలా ఖర్చు పెడతా ఉంటాం. మత ప్రచారం మీద చాలా ఖర్చు పెడుతుంటాం, దానివల్ల అడ్వాంటేజ్ చాలా తక్కువ ఉంటుంది. కులాల పైన కూడా ప్రచారం చేస్తూ ఉంటాం, కానీ దానిపైన కూడా మనకు అడ్వాంటేజ్ తక్కువ ఉంటుంది. సో ఇలాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కనుక మనం ఎక్స్పెండిచర్ పెట్టేసి స్పెండ్ చేసినట్లయితే ప్రపంచంలోనే భారతదేశం ఒక గొప్ప దేశంగా ఆవిర్భవిస్తుందని మనందరికీ తెలియదు. మీ అందరికీ చెప్దాం, దాన్ని ఎలా అయితే ముందుకు తీసుకెళ్తాను షేర్ చేసుకోవడం కోసమే ఈరోజు ఈ కార్యక్రమాన్ని పెట్టి మనందరినీ ఎడ్యుకేట్ చేసి మనతో పాటు మన పిల్లలందరినీ కూడా ఒక ప్రపంచానికి గొప్ప వనరుగా పంపించడం ఒక ముఖ్య ఉద్దేశం. సో ఇలా వేరే కాన్సెప్టే లేదు. మరి ఇలాంటప్పుడు మనం అందరం కూడా దీన్ని ఎడ్యుకేట్ చేసి ముందు ముందు ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేసుకొని ఒక రానున్న 2-3 సంవత్సరాల తర్వాత తెలంగాణ రాష్ట్రం అనేది ఒక శాస్త్రజ్ఞులుగా కొన్ని వేల మందిని పంపించడం కోసం కంకణం కట్టుకోవాలని కోరుతూ ఇంత చక్కటి సదవకాశాన్ని నన్ను ఒక గెస్ట్ ఆఫ్ ఆనర్గా పిలిచినందుకు, ఎందుకంటే రఘునందన్ గారు చెప్పితే వినడం కోసం అందరం వచ్చాం కాబట్టి ఈ డయాస్ వారికి అతి తొందరగా అప్పచెప్తే ఈ కార్యక్రమం దిగ్విజయం జరుగుతూ ఉందని తెలుసుకుంటూ ఇంత చక్కటి కార్యక్రమాన్ని నన్ను గెస్ట్గా పిలిచింది మరొకసారి మీ అందరికీ చేతులెత్తి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ముఖ్య కారకులు యంగ్ అండ్ డైనమిక్ మా కరెస్పాండెంట్ క్రాంతి గారు, తమ్ముడు. మొట్టమొదటిగా ఈ కార్యక్రమాన్ని తెలంగాణ జిల్లా చేద్దామన్నప్పుడు అది నిజామాబాద్ జిల్లా నుంచి మొదలు పెడతాం సుందర్ గారు అని రఘునందన్ గారు అనడం, అప్పుడే నా మధ్యలో మా ట్రస్మాకు బాగా హార్డ్ వర్క్ చేస్తున్న ఒక యంగ్ లీడర్ క్రాంతిని సంప్రదించినప్పుడు ఆయన ఒప్పుకోవడము, ఇవాళ ఇంత చక్కటి అరేంజ్మెంట్ చేసినందుకు తప్పకుండా తమ్ముడు ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇటువంటి ఇంకా ఎన్నో ప్రోగ్రామ్స్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఇప్పుడు మీరు ఇంతకాలంగా ఎదురు చూస్తున్న మన ప్రముఖ వక్త శ్రీ రఘునందన్ గారి ముందు చెప్పబోయే ముందు ఒక చిన్న విషయం చెప్తాను. లాస్ట్ ఇయర్ జనవరి 8 రోజు మా శ్రీభాషిత గ్రామర్ హై స్కూల్ ఆర్మూర్కు ఆయన మనం ఇన్వైట్ చేసాం పిల్లలకు ఇంటరాక్ట్ చేయడానికి ఈ ఖగోళ శాస్త్రంపై. ఆ రోజు అక్కడ ఇంటరాక్షన్ అయిన తర్వాత అప్పుడే ఊరు చూపించినప్పుడు సుందర్ గారు ఇక్కడ సిద్ధులగుట్ట మీద మనం ఒకసారి పోగలుగుతామా అంటే వెళ్ళొచ్చండి, అక్కడ టెంపుల్స్ ఉన్నాయి, బాగున్నాయి, దర్శనం చేసుకుందామని చెప్పేసి వెళ్ళిన తర్వాత ఆయన అక్కడ సర్వే చేసి ఇక్కడైతే మన ప్లానిటోరియం చాలా బాగుంటుందండి, ఇక్కడ వైబ్రేషన్ చాలా ఉన్నాయి, అట్లనే మనం అబ్జర్వేటరీ సెంటర్ కూడా తెలంగాణలో ఇక్కడ 2 హైవేలు కలిసి ఉన్నాయి, ప్రముఖ సెంటర్ ప్లేస్ అనగానే నాకు కూడా చాలా ఆవేశం వచ్చిందన్నమాట. చేస్తే బాగుంటుంది, మన టూరిజం కూడా పెరుగుతుంది, మన పిల్లలకు శాస్త్రజ్ఞులు అయ్యే అవకాశం ఉంటుంది. ఇవాళ చాలా మంది మన మందిలో ఒకసారి 2 సార్లు చూస్తుంటాం బిర్లా ప్లానిటోరియం, మహా అంటే 3 సార్లు. కానీ మన నిజామాబాద్ పిల్లలు ఎల్కేజీ నుంచే 10 టైమ్స్ చూడడానికి ఒక అవకాశం వస్తుందని ఆలోచనతో మా ఎమ్మెల్యే ఆశ్రయ గాంధీ జీవన్ ముందర పెట్టడము, అది ఆయనతో డిస్కస్ చేయడము, ఆయన 20% పబ్లిక్ భాగస్వామ్యంతో 80% గవర్నమెంట్ భాగస్వామ్యంతో తొందరలో నిర్మిస్తామని ఆయన హామీ ఇవ్వడము, ఆయనకు సభముఖంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అతి త్వరలో ఒక 2-3 సంవత్సరాల్లో ఒక మంచి ప్లానిటోరియం ఆర్మూర్ సిద్ధులగుట్ట మీద కాబోవడానికి మనం అందరము ప్రతి ఒక్కరు ఇన్వాల్వ్ అవుతాం ఖచ్చితంగా. దానికి కూడా ప్లానిటరీ సొసైటీ ఇండియా మన డైరెక్టర్ గారు రఘునందన్ గారే నాకు సైంటిఫిక్ మొత్తం టెక్నికల్ సపోర్ట్ చేస్తున్నారు. ఆయన కూడా మరోసారి అభినందన తెలుపుతూ మరి ఎంతగానో వెయిట్ చేస్తున్నారు రఘునందన్ గారిని మాట్లాడే ఏమి ఆలస్యం చేయకుండా ఈ సబ్జెక్ట్ మీకు తెలుసు, 10 రోజులు చెప్పినా ఆయన అరుసుకోడు, మనమే అరుసుకోవాలి. ఆయన మొత్తం నరనరాన్న ఖగోళ శాస్త్రం చేయించుకుంది. కానీ నిజంగా చెప్తున్నాను, మా తమ్ముడు వాళ్ళు అన్నారు ఎంత పబ్లిక్ వస్తారు ఏంటి అంటే, మనము ఈ ప్రయత్నం జనరల్గా ఖగోళ శాస్త్రం మీద రావాలంటే ఇంతమంది రావడమే నాకు 10 లక్షల మందితో సమానం అనుకుంటున్నాను. వచ్చినందుకు మీ అందరికీ కూడా మరోసారి ధన్యవాదాలు తెలుపుతూ రఘునందన్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. May I now request Sri Ajesh Garu, Associate School, Purush Academy, to come up on the line and occupy his seat. And I also request Sri
Krishna Madam Garu to come up on the dais and occupy the correspondent secretary, college secretary. Please come here, madam. It's time now to decrease the gap and bridge the gap in between the minds and to officially start and to address. So may I now request Sri Raghunandan Garu to enlighten us with his knowledge. Good afternoon, teachers. I have a little bit of problem. Good afternoon, teachers. So I hope this can be heard at least till March. So with this great note, first of all, I once again welcome you all. This is first such opportunity or first such kind of activity in this Nizamabad district. You know, astronomy, so far what used to happen is that you have to go between from Hyderabad. Whereas now, starting today, I will be visiting almost all the districts and my journey starts here. Okay. So today, I want to take you on a journey to space. I just want to take you on a journey to space. There are many greater reasons for that. So to talk about what you see, today we are here for a teacher's astronomy workshop. This teacher's astronomy workshop, basically it is conducted as a part of Kalam Mars Observation Center. This చూస్తున్నారు Kalam Mars Observation Center అనేది. ముందుగా దీని గురించి చెప్పాలి. అయితే మనకి ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఈ అంగార గ్రహం భూమి దగ్గరగా వస్తుందండి. Planet Mars comes close to Earth. Okay, I will explain you the phenomena behind that. And not only that, in the recent past, our country has sent Mangalyaan, Mars orbiter mission. Okay. Apart from that, in the month of July, we had a great loss. Dr. APJ Kalam, you know, we lost him. When he expired, everybody, you know, they came and they were speaking and all those things. After a month, what I saw, nothing. It was like any other day. Then we felt very bad about that. Then we said, okay, let us have a program. And that is where we started this Kalam Mars Observation Center. So dear teachers, whoever has come here, every teacher of everyone who is sitting over here, I see every one of you to start a Kalam Mars Observation Center. Very well. And Planetary Society India will train you in operating the telescope, in identification of the telescope, whatever kind of support. That is the idea I have come here with. Okay? And I will be sharing the regular updates, all the updates, anything happens in the sky, even before it goes to media, it will come to you. So this is the promise I would like to make. I have a long journey to take. So anyone with this presentation so that I will the guests on the stage also to see because the screen is clear. So we can. Can we speak in English or Telugu? Telugu. Okay. So I will make an attempt to run 2 channels at a time. Okay. Generally either ఈ హాల్ బయట ఉన్నది ఏమిటండి ఒక నక్షత్రం. ఇక్కడ ఈ పిక్చర్లో మీరు ఏం చేస్తున్నారు? నక్షత్రం అంటే మన తెలంగాణ రాష్ట్రానికి ఎంత బ్యాక్గ్రౌండ్ ఉంది, ఆస్ట్రానమికల్ సిగ్నిఫికెన్స్ ఉందని మనం చెప్తాం. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే మహబూబ్నగర్ జిల్లాలో మీకు ముడుమాల అని ఒక ప్లేస్ ఉంది. ఐ డోంట్ నో వెదర్ ఐఎమ్ ప్రొనౌన్సింగ్ ప్రాపర్లీ. 2800 సంవత్సరాల క్రితం సూర్యుడి యొక్క గమనాన్ని పరిశీలించే ఒక మినిహిల్స్ ఉన్నాయండి. 88 రాళ్ళు ఉన్నాయండి. దాన్ని ఆ రాళ్ళని ఏమంటారంటే ఏదో రాళ్ళు దేవతలు శపించబడి అలా శిలలుగా మిగిలిపోయారని చెప్పి లోకల్లో అంటుంటారు. వాస్తవానికి మీరు అక్కడ వెళ్తే ప్రతి ఈక్వినాక్స్ నాడు కానీ మీరు సోల్స్టిస్ నాడు కానీ యూ కెన్ సీ ద వండర్, ఎలా మీరు సూర్యుడు కదులుతున్నాడు అనేది. సో ఇంత బ్యాక్గ్రౌండ్ ఉన్న మన దాంట్లో వస్తువు మనం ఈరోజు ఖగోళ శాస్త్రం మన పిల్లలు చదివిస్తూ ఉన్నాం. మనమే గ్రహాలు చూడలేని పరిస్థితి. కాబట్టి ఈరోజు మనం ఎక్కడున్నామో తెలుసుకున్న తర్వాత ఈ హాల్ని మీరు వెళ్ళేలోగా కనీసం 4 గ్రహాన్ని మనం ఈరోజు రాత్రి లేదా ఈ సంవత్సరం అంతా వరకు కూడా, అంటే ద వ్యాలిడిటీ ఆఫ్ దిస్ పర్టికులర్ సెషన్ ఇస్ ఫర్ 1 full year అండి.
whatever you are going to learn, you can use it for another 12 months easily. Or to be more precise, 6 months easily. Okay? But tomorrow you can find 4 planets with your own eyes. ఈ కళ్ళతో మీరే 4 గ్రహాన్ని గుర్తించే మెథడాలజీ అయిపోయింది. చూసారా, మన దేశం అక్కడ నుంచి అక్కడ దాకా వెళ్ళింది మొన్న. వీటి మధ్య మనకి ఆస్ట్రాయిడ్ బెల్ట్ ఉంది. ఆస్ట్రాయిడ్ బెల్ట్ అంటే గ్రహ శకలాల ఒక బెల్ట్ ఉంది. ఆ బెల్ట్లో మీకు ఒక డ్వార్ఫ్ ప్లానెట్ ఉంది. డ్వార్ఫ్ ప్లానెట్ ఈరోజు మన సౌరకుటుంబంలో ఏమున్నాయని మన ఎవరైనా అడిగితే డ్వార్ఫ్ ప్లానెట్. అయితే దీనికి తెలుగు వాళ్ళు అంటే దీనికి చాలా మంది మిత్రులు డ్వార్ఫ్ అంటే మరబుజ్జు, ప్లానెట్ అంటే గ్రహం, చలో మరబుజ్జు గ్రహం అని చెప్పేసి ప్రచారంలోకి వచ్చింది. వాస్తవానికి ఇంటర్నేషనల్ ఆస్ట్రానమికల్ యూనియన్ డెఫినేషన్ ఇచ్చినప్పుడు ఏమన్నదంటే ఈ మీ దేశాలకు వెళ్ళిన తర్వాత దీన్ని ఈక్వలెంట్ వర్డ్ని కనుక్కోమని. సో దిస్ ఈజ్ వాట్ ఈజ్ అవర్ దెన్. మీకు మార్స్ జూపిటర్ మధ్య మీకు ఆస్ట్రాయిడ్ బెల్ట్ ఉందండి. అక్కడ ఒక డ్వార్ఫ్ ప్లానెట్ ఉంది, దాని పేరు సెరెస్. మైక్ బ్రౌన్ అనే వ్యక్తి కనుక్కున్నాడు. కనుక్కొని ఏం చెప్పాడంటే నేను కనుక్కున్న ఈ ఆబ్జెక్ట్ని మీరు గ్రహంగా గుర్తించమని అన్నాడు. సో గుర్తించమని అనాలి అంటే మరి ప్లానెట్ డెఫినేషన్ లేదు అప్పటికి. సో దట్ వాజ్ ద ప్రాబ్లమ్. సో మొట్టమొదటిసారి 2006లో ఒక డెఫినేషన్ వచ్చింది వాట్ ఈస్ ప్లానెట్ అని. ఆ డెఫినేషన్ రావడం వల్ల ఏమైందంటే మన సౌర కుటుంబంలో ఏమేమి ఉన్నాయా అంటే 3 రకాలుగా ఉన్నాయని చెప్పారు. నెంబర్ 1 ఇస్ ప్లానెట్స్, దెన్ ఇస్ డ్వార్ఫ్ ప్లానెట్స్, అండ్ థర్డ్ ఇస్ అదర్ సోలార్ సిస్టమ్ బాడీస్. If anybody asks you what is there in our solar system, this is what we are going to give a description. Okay, rough description. Whereas the actual definition is, I will explain you about how and what can be called as a planet and I'll tell you in the later talk. Okay. Try చేశారా ఉంటారు కదా. అయితే ఇప్పుడు మీ అడ్రస్ మార్చుకోవాలండి. ఈ రోజు నుంచి మీ అడ్రస్ ఇట్ ఇస్ ఇన్ తెలంగాణ. ఓకే, previously it was in AP, now it is in Telangana. You know, I used to have a very peculiar thing whenever I am speaking. See, we do not have any borders, basically. But you know, when suddenly these things change, the address also changes. Okay? So, Nizamabad is in India, Telangana. Telangana is in India. Where is India? In Asia. Okay, where is Asia? Earth. Okay, it is in this world. And where is this world? Our world is on this blue color ball. You see? It appears so big, right? So this is where our Earth is. కానీ యావరేజ్గా మనం చూసినట్లయితే 3,84,000 కిలోమీటర్లు మనకి చంద్రుడికి భూమి మధ్య ఫైన్. ఇది బాగుంది సార్. మరి సూర్యుడికి భూమికి మధ్య ఎంత దూరం? అది 150 మిలియన్ కిలోమీటర్స్ ఆర్ ఇట్ ఈస్ 1 ఆస్ట్రానమికల్ యూనిట్. ఏంటంటే 1 ఆస్ట్రానమికల్ యూనిట్. నేను నిజంగా జీనియస్ అయితే ఆ నంబర్లు డెసిమల్స్తో సహా మొత్తం అంతా చెప్పేవాడిని కదా. చెప్పినా ఎవరికైనా అర్థమవుతుందా? అర్థం కాదు. అప్పుడు నేనేం చేశాను, LANAAEA. ఇది మన సిలబస్ వచ్చేవారికి ఇంకా చాలా రోజులు పడుతుంది కదా ఈ కథ అంతా రావాలి. అది సిలబస్ వచ్చినప్పుడు మళ్ళీ అంతరిక్షంలో ఏదో ఒక మార్పు జరిగిపోతుంది. సో అది లైన్యకియా సూపర్ క్లస్టర్లో ఉంది. అంటే మీరు ఈ వర్క్షాప్ రావడం వల్ల ఈ యొక్క అంశాన్ని మీరు తెలుసుకోగలిగారు, అంతేనా? ఇంతకుముందు విన్నారంటే లైన్యకియా విని ఉంటారు మీరు, ఎందుకంటే ఈనాడులో వచ్చింది పోయిన సంవత్సరం. కానీ అలా బౌన్స్ సైడ్లో ఉంది. వర్గ సూపర్ క్లస్టర్ ఎక్కడ ఉంది? లైన్యకియాలో ఉంది. లైన్యకియా ఎక్కడ ఉంది? అబ్జర్వబుల్ యూనివర్స్లో. వేర్ ఇస్ ఇట్? అబ్జర్వబుల్ యూనివర్స్. అబ్జర్వబుల్ మనం చాలా దూరం వెళ్ళిపోయాము, మళ్ళీ ఒకసారి తిరిగి రావాలి అందరం కూడా కదా. సో లెట్ us స్టార్ట్ లైక్ దిస్. మల్టీవర్స్, యూనివర్స్, అబ్జర్వబుల్ యూనివర్స్. విద్యార్థులు ఈ విశ్వాన్ని అర్థం చేసుకోవడానికి చేస్తున్న ప్రయత్నం. సో దీనికి ఏం చేయాలని ఒకసారి క్లాస్ చెప్పాలి. ఎవరన్నా దారిలో మిస్ అయిపోతే తిరిగి వచ్చేయండి. మనం ఎక్కడికి వెళ్ళాము? యూనివర్స్, తర్వాత అబ్జర్వబుల్ యూనివర్స్ సార్, తర్వాత వర్గ సూపర్ క్లస్టర్ సార్, తర్వాత లోకల్ గ్రూప్ సార్. లోకల్ గ్రూప్లో 40 గెలాక్సీ సార్, 40 గెలాక్సీలో మిల్కీ గెలాక్సీ సార్, మిల్కీ గెలాక్సీలో కోట్లాది నక్షత్రాలు సార్, కోట్లాది నక్షత్రాలు. అందరూ కూడా ఈ వర్క్షాప్ రావడం వల్ల యూ హావ్ గాట్ కనెక్టెడ్ విత్ us. సో మీకు రెగ్యులర్గా వాట్సాప్ మెసేజెస్ కానీ లింక్ షేర్ చేయడం కానీ, అదే కాకుండా ముఖ్యంగా మీ స్టూడెంట్స్కి ఆపర్చునిటీస్, వాళ్ళు గవర్నమెంట్ స్కూల్ కావచ్చు, ప్రైవేట్ స్కూల్ కావచ్చు, ఈక్వలెంట్గా మీకు వాళ్ళకి ఆపర్చునిటీస్ ఉంటాయి. సో ఇప్పుడు మనం ఏం చేసామంటే ఇప్పటిదాకా
ఈ విషయంలో మనం ఎక్కడున్నాం అనే విషయాన్ని తెలుసుకున్నాం ఇందాక. ఓకే, సో దీని తర్వాత ఏం చేద్దామంటే మనం, ఎందుకంటే మీకు ఇచ్చిన ఇన్విటేషన్లో ఉంది బేసిక్స్ ఆఫ్ ఆస్ట్రానమీ, స్పేస్ ఎక్స్ప్లోరేషన్. మన ఎంటైర్ డిస్కషన్ ఈరోజు 2 భాగాలుగా ఉంటుందండి. 2 భాగాలుగా అంటే ఫస్ట్ కొన్ని బేసిక్స్ ఆఫ్ ఆస్ట్రానమీ మనం తెలుసుకుంటాం. తర్వాత స్పేస్ ఎక్స్ప్లోరేషన్ మిషన్. మనం తరచూ చూస్తాం కదా, ఇస్రో వాళ్ళు రాకెట్ లాంచ్ చేస్తూ ఉంటారు, శాటిలైట్స్ పైకి పోతూ ఉంటాయి. ఎందుకు పంపిస్తారో, ఎట్లా పంపిస్తారో, అసలు ఏం జరుగుతుందో మనకు తెలియదు. చిన్న అంశం, స్కేల్ ఆఫ్ యూనివర్స్ అనే ఒక టాపిక్ని మనం ఇందాక నేర్చుకున్నాం. అంటే ఈ విషయంలో మనం ఎక్కడున్నాం అనే సంగతిని తెలుసుకున్నాం. ఇప్పుడు మీరు ఎక్కడికి చూడలేని, అంటే బహుశా ఎక్కడ చూసుంటారు అట్లాంటి ఒక కంపైలేషన్ ఆఫ్ స్లైడ్స్ని మనం ఇప్పుడు చూడబోతున్నాం. ఇప్పుడు మనం డిస్కస్ చేసేబోయే టాపిక్ ఏంటంటే స్పేస్ ఎక్స్ప్లోరేషన్ మిషన్స్. రాసుకోండి, స్పేస్ ఎక్స్ప్లోరేషన్ మిషన్స్. అంటే ఈరోజు ఇస్రో వాళ్ళు అంగారకుడి మీద పరిశోధన చేసినా, ఇంకెక్కడ చేసినా కూడా అవన్నీ కూడా ఈ మెయిన్ హెడ్డింగ్ అంటే స్పేస్ ఎక్స్ప్లోరేషన్ అనే సబ్జెక్ట్లో వస్తాయి. సో మనం ఏం చేద్దామంటే ఈ స్పేస్ ఎక్స్ప్లోరేషన్ అంటే ఏమిటి, అసలు ఎన్ని రకాల మిషన్స్ ఉంటాయి, ఎట్లా ఉంటాయి అనే దాన్ని మార్స్ ఆర్బిటర్ మిషన్, మీకు తెలుసు కదా, మన భారతదేశం మార్స్ ఆర్బిటర్ మిషన్ అని పంపించింది. దాని సహాయంతో మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మరి ఈ కార్యక్రమాన్ని విడుదల చేయడానికి సమయం కేటాయించినందుకు మా తరఫున ఈ కార్యక్రమం తరఫున చెడు సత్కారాన్ని అందజేస్తున్నాం. దయచేసి మీ కరతాల పనులతో కార్యక్రమాన్ని మాత్రమే ఉపయోగిస్తాం. ఈ కార్యక్రమాన్ని మరి సద్వినియోగం చేసుకోవడానికి వారి ఇచ్చిన సమయాన్ని వినియోగించుకుంటున్నాం కాబట్టి వారిని సత్కరించడం సంస్కారం ఆనవాయితీ. ఈ కార్యక్రమాన్ని విజయం చేసినటువంటి ప్రతి ఒక్కరిలో కూడా మరి తర్వాత పర్సనల్ పేరెంట్స్ ప్రిపరేషన్లో కానీ వారు ప్రత్యేకమైనటువంటి ప్రతిభ కనబరుస్తూ వస్తున్నారు. వారిని కూడా మా చిత్రాన్ని అందుకోవాలనుకుంటున్నాను. అలాగే నిజామాబాద్లో ప్రముఖ వ్యక్తి స్టేట్ టీచర్స్ నిజామాబాద్ చరిత్రలోనే చెప్పొచ్చు. ప్రైవేటు అండ్ ప్రభుత్వ పాఠశాలలు అందరూ కలిసి సంయుక్తంగా ఒక చక్కటి కార్యక్రమాన్ని నిర్వహింపజేస్తున్నారు. రఘునందన్ సార్ వారి భాగ్య స్నేహితులు గారు, వారిద్దరు మంచి మన ప్రోగ్రామే కాబట్టి మనం పెంచుకోవాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇందాక చెప్తున్నాను నేను, ఇది ఒక ఆరంభం మాత్రమే. భవిష్యత్తులో ఇంకా ఉపాధ్యాయులతో, విద్యార్థులతో, వారి తల్లిదండ్రులతో కలిసి కూడా చేయాల్సినటువంటి అవసరం రస్మా గుర్తిస్తున్నాంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. దయచేసి దీన్ని పూర్తిగా మీరు ఆస్వాదించాలని. ఇక్కడ ఇంత పెద్ద కార్యక్రమం జరగడానికి సరిత మేడం కూడా ఒక కారణమే. ఎందుకంటే రాత్రి 2 o'clock కాల్ చేసి మా తమ్ముడు మెల్కొని అన్న ఈ ప్రోగ్రామ్ చేస్తున్నానని చెప్తున్నాడు. ఇది కోఆపరేట్ చేసింది కాబట్టి, సరిత మేడం కోఆపరేట్ చేసింది కాబట్టి ఇది పెద్ద సక్సెస్ చేయగలిగినాం. థ్యాంక్ యూ అమ్మా. ఇవి మా కరెస్పాండెంట్ తరఫున మరియు
సొసైటీ ఆఫ్ ఇండియాకి రాష్ట్ర సమన్వయకర్తగా సుందర్ గారు ఉన్నారు. వారి కార్యక్రమాన్ని మనకు అందజేస్తున్నారు రఘునందన్ గారితో కలిసి. అలాగే సురక్షకు చేసిన వాళ్ళు కూడా మనకు అందజేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. సో ఈ కార్యక్రమంలో సహకరించినటువంటి కాంతి హై స్కూల్ గంగారెడ్డి గారు ఈరోజు రాలేదు. వారి తరఫున కాంతి హై స్కూల్ ఆర్మూర్ మనం శాటిలైట్ని వినియోగిస్తాం. ఓకే, అవి చాలా వరకు భూమి చుట్టూ తిరుగుతాయి. ఏవైతే స్పేస్ క్రాఫ్ట్, మళ్ళీ మీరు వాహన నౌకలని మీరు వింటుంటారు, రైట్? వ్యోమ నౌకలని వింటారు. దట్ ఈస్ నథింగ్ బట్ స్పేస్ క్రాఫ్ట్. స్పేస్ క్రాఫ్ట్ ఇన్ సెన్స్ అదే శాటిలైట్ని కనుక దాంట్లో కొద్దిగా మనం మార్పులు చేసి మనం వేరే గ్రహానికి పంపిస్తే, ఆ భూమిని వదిలేసి మనం పంపించినట్లయితే దాన్ని ఏమంటాం మనం? స్పేస్ క్రాఫ్ట్. ఆర్ యు ఫాలోయింగ్ చిల్డ్రన్? బ్యాక్ సైడ్ ఓవర్ దేర్. ఎస్, మా సంథింగ్. సో మిషన్స్ అనేవి ముఖ్యంగా మనకి దీనికన్నా ముందు చెప్పాలంటే మ్యాన్డ్ మిషన్స్ ఉంటాయి, అన్మ్యాన్డ్ మిషన్స్ ఉంటాయి. అదొక క్లాసిఫికేషన్. అంటే మానవ రహిత మిషన్స్ని మనం చేపడుతుంటాం, మానవ సహిత మిషన్స్ మనం చేపడుతుంటాం. సో చాలా వరకు మనం మాట్లాడుకునేది ఏంటంటే మానవ రహిత మిషన్స్ గురించి. అలా మానవ రహిత మిషన్స్ ఆర్ అన్మ్యాన్డ్ మిషన్స్లోనే ముఖ్యంగా మనకి ఏంటంటే 2 రకాలు ఉంటాయండి. నెంబర్ 1 వచ్చి ఆర్బిటర్ మిషన్, నెంబర్ 2 వచ్చేసి ల్యాండర్ మిషన్. ఓకే, సో ఆర్బిటర్ మిషన్ అంటే ఏమిటి? మనం భూమి నుంచి లాంచ్ చేస్తాము, ఇది ఆ గ్రహం దాకా వెళ్తుంది, వెళ్తూ పిక్చర్స్ని తీసుకుంటుంది. అదొక రకమైన మిషన్, ఫ్లై బై మిషన్ అది. ఓకే, మన భూమి నుంచి మనం లాంచ్ చేసాము, ఆ గ్రహం దాకా వెళ్తుంది, ఆ గ్రహం చుట్టూ తిరుగుతూ పరిశోధన చేస్తుంది. అదేమిటది? ఆర్బిటర్. వెరీ సింపుల్. అంటే మన భూమి నుంచి లాంచ్ అయ్యింది, అక్కడ దాకా వెళ్ళింది, ల్యాండర్ మిషన్. ఈ ల్యాండర్ మిషన్లో ఏమవుతుంది? మీరు భూమి నుంచి లాంచ్ చేస్తారు, అది ఆ గ్రహం దాకా వెళ్తుంది, అక్కడ దిగి పరిశోధన చేస్తుంది, లేదా దిగక ముందే పరిశోధనని మొదలు పెడుతుంది అనమాట. ఐదర్ ఇట్ ల్యాండ్స్ ఓవర్ దే అండ్ స్టార్ట్స్ ఇట్స్ రిసర్చ్, ఆర్ బై ద టైమ్ ఇట్ ఈస్ గోయింగ్ టు ఫాలో ఆన్ ఓవర్ దే, ఇట్ ఈస్ గోయింగ్ టు కలెక్ట్. మన భూమి నుంచి లాంచ్ చేస్తున్నాం, అక్కడ దాకా వెళ్తుంది, అలా వెళ్తూ పిక్చర్స్ని తీసుకుంటుంది, అలా చుట్టూ తిరుగుతూ పరిశోధన చేస్తుంది. సో వాస్తవానికి ఇస్ దేర్ ఎనీ డిఫరెన్స్ బిట్వీన్ ఎ పిక్చర్ అండ్ ఎన్ ఇమేజ్? ఇమేజ్కి పిక్చర్కి ఏమైనా డిఫరెన్స్ ఉందా? శాటిలైట్స్ పిక్చర్స్ ఇస్తాయా, ఇమేజెస్ ఇస్తాయా? కమా ఏమండి? పిక్చర్స్ ఇస్తాయి. అంటే మన జనరల్ అండర్స్టాండింగ్ ఏంటంటే ఫోటోలు తీస్తాయి అన్నట్టు. మన టీవీలో అయితే ఫోటోలు తీస్తారని చెప్తారు. వాస్తవానికి అవి తీసేది ఏమిటంటే ఇమేజెస్. మరి ఇమేజెస్కి పిక్చర్స్కి తేడా ఏమిటి? ఓకే, ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. యా, సో ఈ అమ్మాయి చెయ్యి ఇక్కడ ఏమన్నా, కెన్ ఐ టేక్ యువర్ హ్యాండ్? యా, ఐ కెన్. షీ సేస్ ఐ కెన్ టేక్ ఇట్. ఓకే, ఇఫ్ ఐ టేక్ ఎ ఫోటోగ్రాఫ్, what will I get? I get a picture. Then what can I understand about it? I can understand the texture, the shape and other kind of things. That is the only information I get. But if I take this hand and put it in the X-ray machine, what do I get? Do I get a picture or an image? Why you are calling it as image? Because it is giving you more data, more information. You can actually study the internal structure of this hand. That's because of imaging technologies. So this imaging we do. Thank you. So different satellites, వేరే ఉపగ్రహాలు వేరే ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రంలో వేరే వేవ్ లెంగ్త్లో పనిచేసే ఉపగ్రహాన్ని మనం పంపిస్తాం. ఓకే, సో అలా మనం అతలీల లోహిత అయినా సరే, ఓకే, అల్ట్రావైలెట్ అయినా సరే, ఎక్స్రేస్ అయినా సరే, రకరకాలుగా ఉన్న శాటిలైట్స్ మనం పంపించి నక్షత్రాల మీద, గ్రహాల మీద పరిశోధన చేస్తామండి. మనం బేసికల్గా ఇమేజెస్ తీస్తాం. ఆ ఇమేజెస్ నుంచి ఎంతో మనకి వివరాలు వస్తాయి. ఇజ్ ఇట్ క్లియర్? ఇక్కడ దాకా అర్థమైందా? మనకి టైప్స్ ఆఫ్ మిషన్స్ అండ్ అందులో ఆర్బిటర్ మిషన్, ల్యాండర్ మిషన్. ఓకే, అసలు ఎందుకు వెహికల్స్ని వాడతామండి? వై డు వి? ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us imagine that ఈ మైక్ నేను అంతరిక్షంలో పంపాలి. అయితే ఏం చేయాలి?
ఇల్లుమంటే వెళ్తానా ఏది ఎవరు లేరు ఒక్కనే తీసుకుపోయి రాకెట్ వేసేయండి సార్, అంతేనా? లేకపోతే విసిరి చూద్దామా? ఓకేనా పంపండి. విసిరితే ఏమవుతుంది? ఎందుకు చెప్తున్నారో ఏం చెప్తున్నారో అసలు ఎందుకు అది ఎస్కే వెలాసిటీకి అసలు జీవితం మనుషుల్లో జీవితంలో ఏదైనా పనికి వస్తుందా అని. కానీ ఇప్పుడు అర్థమవుతుంది మనకి. శాటిలైట్ లాంచ్ చేస్తున్నప్పుడు ప్రతిసారి మీరు ఏం చెప్పాలంటే పిల్లలకి ఎస్కే వెలాసిటీ ఎట్లా వినియోగంలోకి వస్తున్నది, గురుత్వాకర్షణ శక్తిని కనుక్కోవడము, అవన్నీ తెలుసుకోవడము మనుషులు ఈరోజు ఇంత అభివృద్ధిని సాధించడానికి కారణమవుతుందనేది మన పిల్లలకు చెప్పగలగాలి. ఆ కనెక్టివిటీ మిస్ అవుతుందండి. ఏమవుతుందంటే న్యూస్ పేపర్స్ వస్తే ఏదో ఇస్రో వాళ్ళు లాంచ్ చేశారంట, సక్సెస్ ఫెయిల్ అయితే ఫెయిల్ అయింది అన్నట్టుగా రాసుకుంటున్నారు. కానీ ఇప్పటి నుంచి మీరు కొద్దిగా దాన్ని డిఫరెంట్ డిస్క్రిప్షన్ ఇవ్వాలి. ఓకే, సో ఏమవుతుంది మీకు, అది 4 స్టేజ్లో రాకెట్ ఉంటుంది. జిఎస్ఎల్వి ఏమో 3 స్టేజెస్ ఉంటుంది. ఓకే, పిఎస్ఎల్వి ఏమిటి 4 స్టేజెస్, జిఎస్ఎల్వి 3 స్టేజెస్. పిఎస్ఎల్విలో సాలిడ్ లిక్విడ్ అంటే ఫస్ట్ స్టేజ్ సాలిడ్, సెకండ్ స్టేజ్ లిక్విడ్, ఫస్ట్ స్టేజ్ మన థర్డ్ స్టేజ్ సాలిడ్, ఫోర్త్ స్టేజ్ లిక్విడ్, ఇలా ఉంటాయన్నమాట దానికి ఫేసెస్. అదేవిధంగా మనం జిఎస్ఎల్వి తీసుకుంటే అది మొత్తం కూడా ఏంటంటే లిక్విడ్ ఫ్యూల్తో నడుస్తుంది, క్రయోజెనిక్ ఇంజిన్ అండ్ 3 స్టేజెస్. దీనికి ఒక చిన్న స్టోరీ మీకు చెప్పాలి. మాకు హాలిడేస్ నేను చెప్పాను కదా, ఐ వాజ్ అవుట్ స్టాండింగ్ స్టూడెంట్ అని చెప్పి. మనకి ఎప్పుడు మార్కులు సరిగా వచ్చేది కాదు, మనకి నోటోరియస్ స్టూడెంట్గా మొత్తం స్కూల్ అంతా గుర్తించేవాడు. కానీ మనం చేసే పనులు కూడా అట్లాంటివి ఉండేవి. ప్రతి సమ్మర్ హాలిడేస్లో మేము ఏం చేసామంటే కొత్త రకమైన ఎక్స్పెరిమెంట్ చేసేవాడు. సో ఫస్ట్ మనం ప్రతి దివాళీ హాలిడేస్లో ఏం చేస్తామంటే ఒక రాకెట్ని ముట్టిస్తాం కదా. సో నేనేం చేసినానంటే ఒక చీమను ఒక బాక్స్లో వేసి ఆ రాకెట్కి దాన్ని కట్టి దాన్ని అంటించినాను. అంటించి ఏం చేశానంటే పైకి పోతే బతుకు బయట పెడుతుందా, అసలు పోతే ఉంటుందా పోతుందా అని చెప్పేసి ఒక ప్రయోగం చేశాను. ఫస్ట్ మా టీచర్ అయితే చెప్పారు కదా, టీచర్ చెప్తే ఎందుకు మనం తెలుసుకోవాలి, మనమే తెలుసుకుందామని చెప్పి ఒకసారి అలా వేసి చూసాం. ఓహో ఇది ఇంటి దాకా పోయింది. ఒకసారి నాకు డౌట్, ఒక ఐడియా వచ్చింది. ఈ రాకెట్ ఇంటి దాకా పోతుంది కదా, వీటికి ఇంకా ముందు పోతే ఎట్లా ఉంటుంది అని నాకు ఐడియా వచ్చింది. అప్పుడు నేను ఏం చేసినాను, ఆ తెల్లని దాకా ఉంటుంది కదా దాంట్లో నుంచి ఏం చేసి ఉంటే మీరే ఆలోచించాడు సార్. ఫస్ట్ ఇది కాలిపోయిన తర్వాత నా పాలసీ ఏంటంటే సెకండ్ స్టార్ట్ అయిపోయి రెండో రాకెట్ కూడా ఇగ్నైట్ కావాలి అయ్యి ఈ రాకెట్ ఆడదాకా పోయిన తర్వాత ఒక రెండో రాకెట్ ఇగ్నైట్ అయ్యి ఇంకా ముందుకు పోవాలి. అవుతుంది అంటే ఎట్లా మన సక్సెస్ అయ్యానా? సక్సెస్ కాలేదు. అయితే ఈ స్టోరీ చెప్పడానికి కారణం ఏంటంటే ఈ పిఎస్ఎల్విలో జరిగేది అదే. ఫస్ట్ స్టేజ్ ఆఫ్ రాకెట్ మండుతుంది, విడిపోయి సముద్రంలో పడుతుంది. సెకండ్ స్టేజ్ ఇగ్నైట్ అవుతుంది, పడిపోతుంది. థర్డ్ స్టేజ్, ఫోర్త్ స్టేజ్, అలా ఫైనల్గా ఈ రాకెట్లో ఉన్న మ్యాక్సిమం భాగాలన్నీ కూడా విడిపోతాయి, పడిపోతాయి. వాటి పని ఏమిటి అంటే ఈ ఆబ్జెక్ట్కి వెలాసిటీ ఇవ్వాలి. ఈ మైక్ని తోయడానికి కావాల్సిన వెలాసిటీని, పలాయన వేగాన్ని ఇవ్వాలి. అది ఎలా ఇస్తాయి? ఒకటేసారి ఇవ్వదు. ముందు 2 km/s, దెన్ 4 km/s, దెన్ 8 km/s, అలా అంచెలుగా స్టేజెస్లో దానికి ఇస్తారన్నమాట. సో చాలా వరకు మన మీడియా మిత్రులు మళ్ళీ అందులో ఏం చేస్తారు, మొత్తం రాకెట్ పోయిందంట. రాకెట్ ఎప్పుడో అంతరిక్షంలోకి పోదు, కేవలం ఆ ఉపగ్రహం. అండ్ జనరల్గా ఆ ఉపగ్రహం ఎక్కడ పెట్టుంటుందండి, ఆ టాప్ ఉంది కదా మౌజుల్ భాగం, అందులో ఉంటుందన్నమాట. ఇది అర్థమైంది కదా. సో ఇప్పటిదాకా మనం అనుకుంది ఏంటంటే మొత్తమే పోతుంది అనుకున్నాం. వాస్తవానికి అలా జరగదు. లేదు
science fiction. Neither is this exercise for status or prestige. But yes, it is a dream. ఓకే అన్న. A dream with a solid foundation anchored in our scientific strength. The strength of the second largest scientific manpower and decades of committed space research. సో ఈ యొక్క చంద్రయాన్-1 మీరు ఇందాక చూసింది ఏంటంటే చంద్రయాన్-1 అనే దాన్ని చూసారు. బేసికలీ చంద్రయాన్-1 ఏమిటండి? వాట్ ఈస్ ద మిషన్? ఇట్ ఈస్ ఏ మిషన్ అది? ఆర్బిటర్ ల్యాండరా? ఆర్బిటర్. సింపుల్, అక్కడ పేరులోనే మనకు అర్థమైపోతుంది. అది తిరిగే ఒక మిషన్ అని చెప్పేసి. ఓకే, బేసికలీ ఇట్స్ ఆర్బిటర్ మిషన్. అయితే ఇక్కడ మనం ఒక్కసారి మన కలంగాన్ని గుర్తు చేసుకోవాలి. అదేంటి సార్ కలంగాన్ని ఎందుకు గుర్తు చేసుకోవాలి అంటే, మీ అందరికీ తెలుసా భారతదేశం జెండా చంద్రమండలం మీద ఉందని తెలుసా మీకు? డూ యు నో దట్ ఇండియన్ ఫ్లాగ్ ఇస్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ మూన్? హౌ మెనీ పీపుల్ నో? రేజ్ యువర్ హ్యాండ్స్. ఓకే, కెన్ యూ టెల్ హౌ ఇట్ వెంట్? కెన్ ఎనీబడీ టెల్ హౌ ఇట్ వెంట్? ఎలా వెళ్ళింది? చంద్రయాన్-1. ఎస్, మీరు చెప్పగలరా సార్? ఓకే, ఐ డూ ఇట్. అక్కడ వెళ్ళడానికి కారణం ఏంటంటే డాక్టర్ కలాం గారు ఈ చంద్రయాన్ మిషన్ ప్లాన్ చేసినప్పుడు బేసికల్గా శాస్త్రవేత్తలు చంద్రుడి పరిశోధన చేద్దాం అనుకున్నారు, బాగుంది. కానీ కలాం గారు ఏమన్నారంటే, అరే అంత దూరం పోతున్నారు కదా మీరు, వై డోంట్ యు ల్యాండ్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ మూన్ అని ఆయన ఒక ఐడియా ఇచ్చారు. మరి అంత పెద్ద వ్యక్తి ఐడియా ఇచ్చినప్పుడు ఏం జరగాలి? ఇంప్లిమెంట్ చేయాలి. అయితే అప్పుడేం చేశారంటే మూన్ ఇంపాక్ట్ ప్రోబ్ MIP, ఇది రాసుకోండి. 14th of November మనం చాలా పెద్దగా సెలబ్రేట్ చేయాలి ఈసారి. భారతదేశం జెండా చంద్రమండలం మీద దిగిన రోజని చెప్పి మనం సెలబ్రేట్ చేయాలి. చాలా మందికి ఈ విషయం తెలియదు. అంత ఘనత సాధించారు. అది అనిపించే కాదు, ఇంకో సంఘటన కూడా జరిగింది ఆ రోజు, అది కూడా చెప్తాను. అయితే MIP మూన్ ఇంపాక్ట్ ప్రోబ్ అనే ఒక ప్రోబ్ చంద్రమండలం మీద దిగిందండి. ఎప్పుడు పంపించారు అంటే 14 నవంబర్. ఈ చంద్రయాన్-1 మిషన్ 22 అక్టోబర్ 2008, 22 అక్టోబర్ 2008 దీన్ని లాంచ్ చేశారు. అప్పుడు ఆ రోజు నేను శ్రీహరికోటలో ఉన్నాను. ఐ వాజ్ దేర్ అట్ శ్రీహరికోట. ఓకే, అండ్ శ్రీహరికోటలో ఉండి నేను ఏం చూశాను అంటే, నా తలపైన చంద్రుడు ఉన్నాడు. మరి చంద్రుడు తలపై ఉంటే ఇదంతా ఇక్కడ చక్కెరలో కొడుతున్నది సార్. వై ఇట్ ఈస్ మూవింగ్ ఏమో? బికాస్ ఆన్ అండ్ యావరేజ్ ఇట్ టేక్స్ మినిమం 3 days టు రీచ్ మూన్. 3 రోజులు పడుతుంది. సో చంద్రుడు ఇక్కడ ఉన్నాడని చెప్పేసి నేను ఇట్లా స్ట్రేట్గా వెళ్ళిపోతే 3 రోజుల తర్వాత ఏమైపోతుంది? నేను ఎక్కడికో వెళ్ళిపోతాను. కాబట్టి నేను ఏం చేయాలి? 3 రోజుల తర్వాత చంద్రుడు ఎక్కడ ఉండబోతున్నాడో ఊహించుకొని దాని ప్రకారం క్యాలిక్యులేషన్ చేసుకొని దాని ప్రకారం నేను లాంచ్ చేసుకొని దాని ప్రకారం మిషన్ తయారు చేసుకొని చూడండి ఎన్ని ఉంటాయో అన్ని చేసుకున్న తర్వాతనే మన ప్రయాణాన్ని మనం మొదలు. సో ఇట్లాంటి విషయంలో ఆయన ఏమన్నాడంటే కలాం గారు, మీరు అక్కడ ఒక ల్యాండ్ అయ్యే పని చేయండి. ఎందుకు అంటే కొన్ని అగ్రదేశాలు ఏమన్నాయంటే చంద్రుడు మా సొత్తు, మేము ముందు పోయినాం కదా, మా జెండాలో ఉన్నది కాబట్టి మాది అని కొంతమంది వాదనలు చేస్తూ ఉన్నారు. దానికి కారణం ఏంటంటే మూన్ ట్రీటీ వాళ్ళు సంతకం పెట్టకుండా, అమెరికన్ డి నాట్ సైన్ ది ట్రీటీ, మూన్ ట్రీటీ అనేదానికి వాళ్ళు సైన్ చేయలేదు. యాక్చువల్గా ట్రీటీ ప్రకారం ఏంటంటే చంద్రమండలం ఎవరి సొత్తు కాదు. ఎవరైనా చంద్రుడి మీద ఏమైనా చేయాలి అంటే పీస్ఫుల్ పర్పసెస్ కోసం మాత్రమే చేయాలి. ఎట్లాంటి విధ్వంసకరమైన పనులు కానీ చంద్రుడే కాదు, భూమి యొక్క వాతావరణంలో కానీ ఇంకెక్కడైనా సరే చేయకూడదు అన్నారు. సో ఇది మన మూన్ ట్రీటీ, అవుటర్ స్పేస్ ట్రీటీ వల్ల వచ్చింది. లేకపోతే ఏం చేద్దాం అనుకున్నారు తెలుసా మీకు? ఈ అమెరికన్స్ అండ్ రష్యన్స్ వాళ్ళు శాటిలైట్లో న్యూక్లియర్ వారెంట్ని పెట్టి భూమి కక్షలో పెడదాం అనుకున్నారు. దే వాంటెడ్ టు మిలిటరైజ్ ద స్పేస్. అలా చేస్తే ఏమవుతుంది? ఈ దేశం నచ్చలేదు అనుకోండి, ఇక్కడ పట్టణంతో ఇక్కడ పోయి పడిపోతుంది. సో దీన్ని అంతరిక్షాన్ని ఇంత విధ్వంసంగా వాడుకుందామనే ప్రయత్నాన్ని ఐక్యరాజ్య సంఘం ఆపగలిగింది. ఓకే, సో అట్లాంటి పరిస్థితుల్లో ఇట్లాంటి అండర్స్టాండింగ్ ఉన్న వ్యక్తి డాక్టర్ కలాం గారు ఏమన్నారంటే, మనం ఆడగోతులం మీద దిగుదామని చెప్పారు. అందులో ఏమైందంటే అంటే CHACE, ఇదంతా కూడా మీరు సర్చ్ చేయాలా. CHACE, చేస్ అనే ఒక ఇన్స్ట్రుమెంట్ ఆ MIPలో ఉంది. ఏ ఇన్స్ట్రుమెంట్? చేస్. దాన్ని తయారు చేసిన వ్యక్తుల్లో ఒక వ్యక్తి నా మిత్రుడు డాక్టర్ SR అహ్మద్. ఈయన గురించి కూడా మీరు చదవచ్చు, డాక్టర్ SR అహ్మద్. విచిత్రం ఏంటంటే ఇంత ఘనత సాధించిన ఈ వ్యక్తి గురించి కానీ ఆయన చేసిన వర్క్ గురించి కానీ మనకు ఎవరికి తెలియదు. చాలా వరకు శాస్త్రవేత్తలకే తెలియదు. కాకపోతే ఆయన చాలా పోరాటం చేయాల్సి వచ్చింది వర్క్ గుర్తింపు రావడానికి. అయితే ఆ చేజ్ అనే ఇన్స్ట్రుమెంట్ తయారు చేసిన వ్యక్తి
ఆ వ్యక్తి టీమ్ మెంబర్స్లో ఈయన ఒకడు డాక్టర్ ఎస్ఎన్ నెంబర్ ప్రస్తుతం యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో ఉంటాడు. ఆయన నాసాలో చేస్తుండగా ఇండియాకి వచ్చి ఇండియా చంద్రయాన్ మిషన్లో పార్టిసిపేట్ చేశారు. బేసికల్గా మరి అంత ఘనత సాధించిన వ్యక్తి ఏ స్కూల్లో చదువుకున్నాడండి? జిల్లా పరిషత్ స్కూల్లో చదువుకున్నాడు. ఏ భాషలో చదువుకున్నాడు? ఉర్దూ మీడియంలో చదువుకున్నాడు. ఈజ్ ప్రైమరీ ఎడ్యుకేషన్ వాజ్ ఇన్ ఉర్దూ మీడియం అండ్ ఈజ్ ఫ్రమ్ ఆలంపూర్, మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్. మన రాష్ట్రంలోనే మొత్తం ఎక్కబడిన జిల్లా మహబూబ్నగర్ జిల్లా. మహబూబ్నగర్ జిల్లాకు చెందిన ఒక వ్యక్తి, ఆలంపూర్కి చెందినవాడు. ఆ ప్రాంతంలో ఉన్న వ్యక్తి ఏం జరిగిందో గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటున్నాడు, జిల్లా పరిషత్ స్కూల్ ఉర్దూ మీడియం. ఆయన మాటలు వింటే ఒక టైంలో తినడానికి ఏముంది, నూకలు ఉన్నాయని. అట్లాంటి వ్యక్తి తయారు చేసిన పరికరం ఈరోజు చంద్రమండలం. దట్ ఇస్ గ్రేట్ హానర్. అదే కాకుండా 14 నవంబర్ నాడు అది దిగేటప్పుడు అంటే 7:30 రాత్రి వేళ 14వ తారీఖు నాడు 2008లో ఈ మూన్ సర్ఫేస్ ఆఫ్ టైం ఉందన్నమాట. ఆ హాఫ్ అన్ అవర్ సమయంలో ఈ చేస్ అనే ఇన్స్ట్రుమెంట్ ఏం చేసిందంటే చంద్రుడి వాతావరణంలో వాటర్ వేపర్ ఉందని కనుక్కున్నదన్నమాట. సో ఆ తయారు చేసిన వ్యక్తి మన రాష్ట్రానికి, మన దగ్గర ఉన్న జిల్లాకి సంబంధించిన వాడు. అయితే ఆయన చెప్పిన వెంటనే దాన్ని యాక్సెప్ట్ చేయలేదు శాస్త్రవేత్తలు, ఎంతో పోరాటం చేయాల్సి వచ్చింది. ఫైనల్గా ఆ ఇన్స్ట్రుమెంట్ గురించి, ఆ వ్యక్తి గురించి మీరు చదవచ్చు. మనం ఒకరోజు మన సుందర్ సార్ డాక్టర్ ఎస్ఎన్ డిస్ట్రిక్ట్ ఆల్సో వండి చెవి గడిమండి తీసుకొద్దామా డాక్టర్ ఎస్ఎన్ గారిని.